శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం విక్రమాదిత్యుని కథలు వింటున్నాం. దానిలో భాగంగా చంద్రవర్ణుడు నలుగురు కుమారులకు సకల విద్యలు నేర్పించను. చంద్రవర్ణుని అంత్యకాలంన నలుగురు కుమారులను పిలిచి, నేను భర్తృహరిని మహారాజును చేయదలిచాను. మీ తల్లులను వివాహం చేసుకున్నటకు కారణం అలంకారవల్లియే. తనే నా పట్టప్రాణి. కావున తన కుమారుణ్ణి మహారాజును చేతల్చాను. మీరు ముగ్గురు యువరాజులుగా ఉండి భర్తృహరికి సహకరించండి అని చంద్రవర్ణుడు చెప్పాడు. దానికి అందరూ సంతోషించి ఒప్పుకున్నారు. ఓ మంచి శుభముహూర్తంన భర్తృహరిని మహారాజును చేశాడు చంద్రవర్ణుడు. మిగతా ముగ్గురిని యువరాజులుగా ప్రకటించాడు. కొన్ని రోజులకు చంద్రవర్ణుడు గతించెను. భర్తృహరి కూడా నీతి తప్పక ప్రజలందరినీ చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన పల్లవర్షి సర్వశాస్త్ర పారంగతుడై అధికారం మీద మోజులేక తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత భర్తృహరి 360 మంది స్త్రీలను వివాహం చేసుకుని సుఖ సంతోషాలతో ఉంటూ ఉన్నాడు. చాంద్యోగ ఋషి అను తపోధనుడు అన్ని లోకములు తిరుగుతూ ఉండగా దేవతల ఉద్యానవనంన ఒక దివ్య ఫలం దొరికింది. అది వెంట తెస్తూ భర్తృహరి రాజ్యానికి వచ్చాడు చాంద్యోగ ఋషి. భర్తృహరిని దీవించి ఆ ఫలాన్ని అతనికి ఇస్తూ ఈ విధంగా చెప్పాడు. నేను నా తపోబలంతో ముల్లోకములు తిరుగుతూ ఉన్నాను. దైవలోక ఉద్యానవనంన నాకు దైవికంగా ఈ ఫలం దొరికెను. ఈ ఫలంను తిన్నవారికి జరామరణాలు ఉండవు. నాలాంటి వారికి జరామరణములు లేకుండా ఉంటే లోకమునకు ఏమి హితం కలుగుతుంది? కాబట్టి నీలాంటి రాజునకు అది ఇచ్చించో లోకమునకు హితం కలుగును. నువ్వు ఇది తిని దీర్ఘాయుష్యుడవు అయ్యి ప్రజలను సుఖ సంతోషాలతో పాలించు అని దీవించి వెడలిపోయాను. ఆ పండును భర్తృహరి 360 మంది భార్యలలో పెద్దదైన మోహనాంగి మీద ప్రేమతో, ఓ నాయకి, నాకొక దివ్యఫలం దొరికింది అని దాని వివరాలు తెలిపి, నేను ఈ ఫలం తినచో జరామరణాలు లేకుండా పోవడంతో నా ముందే నీవు మరణిస్తావు. నేనది చూసి తట్టుకోలేను. కావున నువ్వు ఈ ఫలాన్ని తిను అని మోహనాంగికి ఇచ్చాడు. దానిని తీసుకొని మోహనాంగి తన ప్రియుడైన గుర్రపువాడికి వివరం చెప్పి ఇచ్చెను. వాడు అది తీసుకుని తన ఇంట్లో పనిచేసే పిల్ల వాడి ప్రియురాలికి ఇచ్చెను. ఆ పిల్ల బుట్టలో పెట్టుకొని పోతూ ఉండగా అప్పుడే చల్లగా ఆస్వాదించడానికి మేడపైకి ఎక్కిన భర్తృహరి ఆ బుట్టలో ఉన్న పండును చూసెను. ఇది నా ఫలం, ఎక్కడికి తీసుకువెళ్తోంది అనుకొని భటులను పిలిపించి ఆ పనిపిల్లను తీసుకురండి అని చెప్పాను. అప్పుడు భర్తృహరి, ఆ పండు నీకెక్కడిది అని ఆ పిల్లని అడగ్గా, నాకు గుర్రపువాడి ఇచ్చాడు మహారాజా అని చెప్పింది. అప్పుడు గుర్రపువాడిని పిలిపించి అడిగితే, మహారాణి ఇచ్చింది మహారాజా అని భయపడుతూ చెప్పాడు. చూస్తూనే ఉండండి చిరుజల్లు, ఏ స్మాల్ షవర్ ప్రత్యేకమైన నానమ్మ కథల్లో.